तमोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीभूयुत श्रीहरिचिह्निताभ्याम् अगस्त्यरेखादिभिरञ्चिताभ्यां निगूढबीजाक्षरमुद्रिताभ्यां नमो नमः सद्गुरुपादुकाभ्याम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। देहे जीवत्वमापन्नं चैतन्यं निष्कलं परं त्वं पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अखण्डं परमार्थं सदैक्यं च त्वं तदोशुभम् असिना दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। यतः सर्वाणि भूतानि प्रतिभान्ति स्थितानि च यत्रैवोपशमं यान्ति तस्मै सत्यात्मने नमः। ज्ञाता ज्ञानं तथा ज्ञेयं द्रष्टा दर्शनदृश्यभूः कर्ता हेतुः क्रिया यस्मात् तस्मै ज्ञप्त्यात्मने नमः। स्फुरन्ति सीकरा यस्मादानन्दस्याम्बरे वनौ सर्वेषां जीवनं तस्मै ब्रह्मानन्दात्मने नमः। ब्रह्मानन्दात्मने नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। श्रीवसिष्ठं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ಮುಮುಕ್ಷು ವ್ಯವಹಾರ ಪ್ರಕರಣದಲ್ಲಿ ವಸಿಷ್ಠರು ತಮ್ಮ ಜನ್ಮವನ್ನು ಹೇಳ್ತಾ ಆ ಸಮಯದಲ್ಲಿ ಹೇಗೆ ಬ್ರಹ್ಮನಿಂದ ಜ್ಞಾನದ ಉತ್ಪತ್ತಿ ಆಯಿತು, ಜ್ಞಾನವನ್ನು ಹೇಗೆ ಬ್ರಹ್ಮನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿ ಅದನ್ನು ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಪ್ರಚಾರ ಮಾಡುವಂಥ ಅಪ್ಪಣೆ ಕೊಟ್ಟು ವಸಿಷ್ಠರನ್ನು ಭೂಮಿಗೆ ಕಳಿಸಿದ್ದಾರೆ ಅನ್ನೋ ವೃತ್ತಾಂತವನ್ನು ಹೇಳ್ತಾ ಆ ಜ್ಞಾನ ನಮಗೆ ಉಂಟಾಗೋದರಿಂದ ಆಗುವಂಥ ಫಲ, ಅದರಿಂದ ದುಃಖ ನಿವಾರಣೆ, ಮೋಕ್ಷ ಅನ್ನುವಂಥ ಪರಮ ಸುಖ ಪ್ರಾಪ್ತಿ ಇದಾಗತ್ತೆ ಅಂತ ವಸಿಷ್ಠರು ಹೇಳ್ತಾ ಸೃಷ್ಟಿಯನ್ನು ಬಹಳ ಸೂಕ್ಷ್ಮವಾಗಿ ಪ್ರಧಾನ ಸೃಷ್ಟಿ ಅಂದರೆ ಯಾವುದು ನಮಗೆ ಅತ್ಯಂತ ಮುಖ್ಯವಾಗಿ ಸೃಷ್ಟಿ ವಿಷಯದಲ್ಲಿ ತಿಳ್ಕೊಳ್ಬೇಕಾಗಿದೆಯೋ ಅದನ್ನು ಉಪದೇಶ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದನ್ನು ಹೇಳಿ ಜ್ಞಾನಾವತರಣ ಅನ್ನುವಂಥ ಘಟ್ಟವನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಅದನ್ನು ನಾವು ಮಾತಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. నిన్న మనం ముముక్షు వ్యవహార ప్రకరణంలో ఈ 10వ సర్గలో జ్ఞానావతరణం అనే ఘట్టాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. జ్ఞాన అవతరణ, జ్ఞానానికి అవతరణ లేదు. అసలైతే జ్ఞానం ఈరోజు పుట్టింది, రేపు పుట్టలేదు, నిన్న లేదు, ఈరోజు వచ్చింది అనే మాట లేదు. జ్ఞానం ఎప్పటికీ ఉంది. ఆ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. మరి జ్ఞానం పుట్టింది అని ఎలా చెప్తారు అనే ప్రశ్న. పుట్టింది అని ఎందుకు చెప్పారంటే మనం మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేయటానికి సద్గురు రూపంలో ఆయన వశిష్ఠ మహర్షి వచ్చారు. ఏ రోజైతే మనం జ్ఞానాన్ని పొందామో ఆ రోజు మన దృష్టిలో జ్ఞానం పుట్టినట్టు, మన విషయంలో జ్ఞానం పుట్టినట్టు, మనకి జ్ఞానం పుట్టినట్టు.
అందుకనే జ్ఞాన అవతరణం అని చెప్తున్నారు. జ్ఞానం ఎప్పటికీ ఉంది, అజ్ఞానం అలా వచ్చింది అంతే. ఆ అజ్ఞానం పోవటమే జ్ఞానావతరణం. జ్ఞానం కొత్తగా ఏమో ఎక్కడి నుంచో వచ్చింది అని కాదు, అక్కడే ఉన్న జ్ఞానం ప్రకటమైంది. చీకటి అంటే వెలుగు లేకపోవటము అని చెప్తారు. వెలుగు లేదు కాబట్టి చీకటి, వెలుగు వచ్చింది అంటే చీకటి పోయింది. ఎక్కడికి పోయింది తెలియదు. తెలియదంటే అర్థం ఏమిటి? చీకటి లేదు అని అర్థం. వెలుగు లేకపోవటం చీకటి అంతే తప్పించి చీకటికి తాను ఒక ప్రత్యేకమైన స్థితి లేదు అని అర్థం. ఎక్కడున్నా కూడా వెలుగు ఉంటే చీకటి పోతుంది. వెలుగు వచ్చి చీకటిని మింగేసింది అని కొంతమంది చెప్తారు. అలా కూడా చెప్పుకోవచ్చు, ఏమి పర్వాలేదు. శ్రీకృష్ణ పరమాత్మ నల్లగా ఉన్నాడు. ఎందుకని నల్లగా ఉన్నాడు? కృష్ణద్వైపాయన మహర్షి నల్లగా ఉన్నారు. స్వామీజీ కూడా అప్పుడప్పుడు చెప్తారు, నేను నల్లగానే ఉన్నాను, మేమంతా ఒకటే బ్యాచ్ అని. నిజమే, సద్గురు స్వరూపం. ఆ సద్గురు స్వరూపంలో ఎందుకు ఆయన నల్లగా ఉన్నారంటే, మనం ఆలోచన చేస్తే కృష్ణుడు అంటాడు, అందరి అజ్ఞానాన్ని ఆకర్షించేశాను నేను, అందుకనే నా పేరు కృష్ణ అని. ఆకర్షణతో అజ్ఞానాన్ని ఆకర్షణ చేశాడు, అజ్ఞానాన్ని లాగేశాడు, చీకటిని లాగేశాడు. చీకటి లాగితే ఏమైంది? వెలుగు మిగిలింది. ఉన్న వెలుగు చీకటిని తీసేస్తే కనిపించింది. అదే కృష్ణతత్వం, అదే గురుతత్వం. అలా వెలుగు రాగానే చీకటిని లాగేసింది. అర్థమవటం కోసం, పిల్లలకి అలా అర్థమవటం కోసం చెప్తాం, చీకటిని లాగేసింది అని. లాగేయటం అంటే దానికి టైం పట్టాలి. మెల్లగా నిదానంగా ఒక్కొక్క భాగమే చీకట్లో వచ్చి నిదానంగా చేరి లైట్ వేసిన ఒక అరగంటకి వెలుగు రావాలి. కానీ అట్లా లేదు ప్రపంచంలో స్థితి. బల్బు ఆన్ చేయంగానే, దీపం వెలిగించగానే చీకటి పోతుంది, ఇంకా వెలిగిస్తూ ఉండగానే పోతుంది. అది చమత్కారం. అందుకనే ఆ దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయాలి మనం అని చెప్పేందుకోసం జ్ఞానావతరణం అనే ఘట్టాన్ని వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు. అలా ఆయన ఈ ఘట్టాన్ని ప్రారంభించి తనకి బ్రహ్మదేవుడు ఉపదేశం చేశాడు అని చెప్పుకున్నారు. నేను ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడి ద్వారా ఈ జ్ఞానాన్ని ఉపదేశంగా పొందాను అని చెప్పాడు. దీన్ని వినంగానే శ్రీరాముడికి ఒక అనుమానం వచ్చింది. ఏమిటి అంటే, మీకు అసలు బ్రహ్మగారు ఉపదేశం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు ఎప్పటికీ సర్వజ్ఞాని కదా, బ్రహ్మజ్ఞాని కదా, మీకే బ్రహ్మగారు ఉపదేశం చేశారంటే దానికి కారణం ఏమిటి? ఏ కారణంతో మీకు ఉపదేశం చేశారు? మీకేమైనా అజ్ఞానం వచ్చిందా? మీకు కూడా అజ్ఞానం కలిగింది అంటే చాలా ఆశ్చర్యం. ఇది చిన్నపిల్లలు పెద్దలను అడుగుతూ ఉంటారు, నీకు కూడా ఆకలేస్తుందా, నీకు కూడా దప్పిక అవుతుందా అని అడుగుతారు పిల్లలు. అలా శ్రీరాముడు చిన్నపిల్లవాడే కదా, ఇంకా వశిష్ఠ మహర్షిని అడిగాడు. కానీ దీనిలో చాలా రహస్యం ఉంది, రామ ప్రశ్నలో చాలా రహస్యం ఉంది. మనకందరికీ కూడా ఆ రహస్యాన్ని తెలపడం కోసం ఆయన అడిగారు, ఎందుకని మీకు ఉపదేశం చేశారు? అసలు ఉపదేశం పొందాల్సిన ఆవశ్యకత మీకు ఎందుకు వచ్చింది అని అడుగుతూ, ఎలా ఉపదేశం చేశారు, మీరు ఆ ఉపదేశాన్ని ఎలా పొందారు, ఆయన చెప్పిన జ్ఞానం మీకు ఎలా అర్థమైంది, మీరెలా దాన్ని తీసుకున్నారు, ఆయన ఎలా మీకు చెప్పారు? ఇది గురు చరిత్రని తెలుసుకునే విధానం. అడిగి అడిగి గురువుగారి చరిత్రని, మీ జీవితంలో ఏ ఏ ఘట్టాలు జరిగాయి, ఎలా జరిగాయి, మీరు సాధన ఎలా చేశారు, మీ గురువులు ఎవరు, గురువులే లేకపోతే మీరు ఎలా నేర్చుకున్నారు, మీకు ఎలా తెలిసింది, బై బర్త్ అంటారు, జన్మతః ఎలా వచ్చింది అని గురువుని అడిగి తెలుసుకోవాలి మనం. ఆ సాధన ఉపాయాన్ని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు వారు వారి సాధన మార్గాన్ని చెప్పి, నువ్వు కూడా ఇలాగే సాధన చెయ్యి అని చెప్తారు. లేదంటే ఇది నీ వల్ల కాదు, చాలా కష్టతరమైన సాధన, నీకు వేరే రకమైన సాధన నేను ఉపదేశం చేస్తాను అని సులభమైన ఉపాయాన్ని వాళ్ళు చెప్తారు. అతి కష్టం మీద వాళ్ళు సంపాదన చేశారు, వాళ్ళకి ఆ ఫలం దక్కింది. మనకు ఆ ఫలాన్ని సులభంగా అందిస్తారు గురువులు. అందుకనే గురువు కావాలి. ఆయన మొట్టమొదటిసారి కొండ ఎక్కినప్పుడు మెట్లేమీ లేవు, చాలా కష్టపడి ఎక్కారు.
అలా ఎక్కి 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 ఆయన అనుకున్నారు, అయ్యో నేను నా తర్వాత వచ్చే ఈ బిడ్డలు, నా తర్వాత వచ్చే విద్యార్థులు, నా తర్వాత వచ్చే శిష్యులు, భక్తులు, వీళ్ళందరూ కూడా సులభంగా ఎక్కాలి కదా అనుకున్నారు. అనుకుని ఏం చేశారు, ఆయన అలా నడుస్తూ 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 మధ్యలో వచ్చే ముళ్ళ కంపలన్నీ నరికేస్తూ ఒక దారి తయారు చేస్తూ వెళ్ళారు. ఇంకా బాగా ఆలోచన చేసి ఇది కాలినడక అయిపోయింది, ఇక్కడ మెట్లు వేస్తే బాగుంటుందని మెట్లు కూడా వేశారు. ఆయన మనకి చెప్తారు, ఈ మెట్లున్నాయి, మెట్లు ఎక్కి వెళ్ళు అని. లేదు నేను కూడా మీలాగే కష్టపడి ఎక్కుతానంటే సంతోషం. అంత శ్రమ పడాలి, కష్టపడాలి అని నీకు రాసిపెట్టి ఉంటే నువ్వు కూడా అలాగే కష్టపడు. సులభ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం, సులభంగా చదువుకో. తాతలు, నాన్నలు, అమ్మలు వీళ్ళందరూ పిల్లలకి చెప్తారు, మేము చదివే కాలంలో ఎంతో కష్టపడి స్ట్రీట్ లైట్ కింద కూర్చుని చదివాము అంటే పిల్లవాడు వెంటనే వెళ్ళి స్ట్రీట్ లైట్ కింద కూర్చోవడం కాదు, బాగా చదవాలి. స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదివితే చదువు వస్తుంది అనే అభిప్రాయం కాదు. మేమంత కష్టపడ్డాము చదవటం కోసము, జ్ఞానాన్ని సంపాదించడం కోసం అంత శ్రమ చేశాము. స్ట్రీట్ లైట్ అని కూడా లెక్క చేయకుండా, చలి అని కూడా లెక్క చేయకుండా, అదేదో రోడ్డు వీధి అని కూడా లెక్క చేయకుండా దాని కింద కూర్చొని చదివాము అంటే జ్ఞానానికి మేము అంత విలువ ఇచ్చాము, చదువుకి అంత విలువ ఇచ్చాము, మేము అంత కష్టపడ్డాము అని అర్థం. నువ్వు కూడా స్ట్రీట్ లైట్ కింద కూర్చో అంటే ఏమిటి అర్థమే లేదు ఆ మాటకి. వాడు స్ట్రీట్ లైట్ కింద కూర్చోవాలంటే నువ్వు అసలు ఎందుకు సంపాదించావు, అది అర్థం లేని మాట. అట్లా కాదు అభిప్రాయం. మేము కష్టపడ్డాము అంటే ఉద్దేశం తెలుసుకోవాలి మనం. అలాగే గురువులు కూడా మేము ఇంత కష్టపడ్డాము, ఇంత శ్రమ చేశామని చెప్తారు. చెప్పి నీకు సులభం చేసి పెట్టాము దారిని, దీన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో అని మనకు ఉపదేశం చేస్తారు. దాన్ని మనం పొందాలి. అది మనకు తెలపటం కోసం శ్రీరామచంద్రుడు వశిష్ఠ గురువుని అడిగాడు, మీరు ఎలా పొందారు దాన్ని, మీకు ఎలా లభించింది ఆ జ్ఞానం, దాన్ని నాకు తెలపండి అని అడిగారు. అప్పుడు వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తూ ఏమన్నారో నిన్న చెప్పుకున్నాం మనం. ఆయన తన గురించి అడిగినప్పటికీ కూడా పరబ్రహ్మతో ప్రారంభించారు, అస్థి అని ప్రారంభించారు. అనంత విశాలాత్మ, అనంత విశాలమైన ఆత్మ, ఆత్మస్వరూపము, జ్ఞానము. ఆత్మ అంటే జ్ఞానం అనే అర్థం. అనంత జ్ఞానస్వరూపం, అనంతం. మనకు కలిగే జ్ఞానాలు కూడా ఉన్నాయి, చాలా జ్ఞానాలు ఉన్నాయి. మనకి ఒక్కొక్క వస్తువు గురించి, ఒక్కొక్క విషయాన్ని గురించి, ఒక్కొక్క కర్మని గురించి జ్ఞానం ఉంది మనకి. ఈ జ్ఞానాలన్నీ కూడా అలా 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 చేరి 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 ఒక పెద్ద జ్ఞానం, ఒక జీవితం తయారవుతుంది. ఈ జీవనంలో ఎట్లా ఎట్లా మన పనులు చేసుకోవాలి అనేది తయారవుతుంది. అది ఇహలోక జ్ఞానం. పరలోక జ్ఞానం, శరీరం అయిన తర్వాత ఎక్కడికి పోతావు నువ్వు, ఎక్కడ ప్రయాణం చేస్తావు, ఏమిటి కథ, అక్కడ కూడా జ్ఞానాన్ని ఇప్పుడే సంపాదించి పెట్టుకోవటం. అక్కడ మనస్సు ఉంది, ఆ మనస్సులో బుద్ధిలో దాన్ని సేవ్ చేసి పెట్టడం, రిజిస్టర్ చేసి పెట్టడం, అది తరువాతి ప్రయాణానికి ఉపయోగపడుతుంది. బుద్ధిమంతుడైన వాడు ఇప్పటికీ తరువాతకి కూడా కావాల్సిన దాన్ని సంపాదించుకున్నట్టుగా పై పై జన్మల్లో కావాల్సిన జ్ఞానాన్ని ఇప్పుడే సంపాదన చేసుకోవటం. ఫ్యూచర్ ప్లాన్ అంటారే, ఈ ఫ్యూచర్ ప్లాన్ కావాలి మనకి. బీమా పథకాలు తీసుకున్నట్టుగా ఇది బీమా పథకం, జ్ఞాన బీమా. ఇది తీసుకుంటే తర్వాత జన్మలు బాగుంటాయి. తర్వాత జన్మలు బాగుంటే వచ్చే జన్మ బాగా వస్తుంది, అక్కడ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాం. ఇది ఎవరికి అనుకూలం, ఎవరికి ఉపయోగం? మనకే, మన కోసమే. అందుకనే అస్థి అని ప్రారంభించారు. ఆ పరమాత్మని గురించి చెప్తూ ఆయన సర్వవ్యాపకుడిగా ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అన్నీ తానై ఉన్నాడు. ఉన్నది ఆయన ఒక్కడే. మనం వేరే వేరేగా అనుకుంటూ ఉన్నాం, ఇది మన అజ్ఞానం, ఇది మన భ్రమ. ఉన్నది ఆయన ఒక్కడే ప్రపంచంలో అని తెలుపుతూ ప్రదీప సర్వజంతుషు. మరి మాకు అట్లా కనిపించట్లేదు కదా, వేరే వేరేగా కనిపిస్తున్నారు కదా, మరి ఆయన అందరిలోనూ ఎలా ఉన్నాడు అని ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు అందరిలోనూ దీపస్వరూపంగా ఉన్నాడు, జ్యోతిస్వరూపంగా ఉన్నాడు, జ్ఞానస్వరూపంగా ఉన్నాడు. సర్వజంతుషు, అందరిలోనూ జ్ఞానస్వరూపంగా ఉన్నాడు. ఈ జ్ఞానమే మనకి ఆనందాన్ని ఇస్తోంది, ఈ జ్ఞానమే మనకి సుఖాన్ని ఇస్తోంది. ఈ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవటం, సంపూర్ణ జ్ఞానాన్ని సంపాదించటం, అదే మోక్షం. పూర్ణ జ్ఞానాన్ని సంపాదించడమే మోక్షం, అది అనుభవానికి రావటమే మోక్షం. జ్ఞానాన్ని సంపాదించడం అంటే మళ్ళీ సర్టిఫికేట్ అనుకుంటాం మనం.
సర్టిఫికేట్ కాదు, అనుభవం. సర్టిఫికేట్ వరకే, అంతే. అమ్మో వీళ్ళు వేదాంతం సర్టిఫికేట్ తీసుకున్నారు అంటే సర్టిఫికేట్ వరకే, అది నువ్వు లెక్చరర్గా చేరడానికి ఉపయోగపడుతుంది, అంతే. అనుభవం కావాలి అంటే చదువు కూడా అవసరమే, చదవకుండా రాదు కదా, చదువు కూడా అవసరమే. అలాగని నేను కేవలం చదువు కోసం, కీర్తి కోసం కాదు, ఇది ఆత్మోద్ధారణ కోసం, అలాగే జన్మ ఉద్ధారం కోసం. దాన్ని మనం అర్థం చేసుకోవటం కోసం ప్రదీప సర్వజంతుషు అని అంటూ స్పంద సమాకారాత్ తతో విష్ణురజాయత. అస్తి, ఆయన పరబ్రహ్మ పరమాత్మ ఎప్పుడూ ఉన్నాడు. ఆయన నుంచి స్పంద సమాకారాత్, చలనం ఉంది, చలనం లేదు. అది నీరే, కదలకుండా ఉంది, కదులుతూ ఉంది. కదిలినా నీరే, కదలకపోయినా నీరే. అలా ఆ పరమాత్మ కదలినట్టుగా, కదిలాడా అంటే కదలలేదు, కదలలేదా అంటే కదిలాడు. ఆయనకి చలనం ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది. చాలా చిత్రం. కానీ తత్వ ప్రకారంగా ఆలోచన చేస్తే, నిజస్థితిని ఆలోచన చేస్తే ఆయనకి ఎటువంటి చలనము లేదు. ఆయన శుద్ధ స్వరూపంగా ఉన్నాడు. కదిలేవాడు శుద్ధుడు కాదు, కదిలేవాడిలో ఆ కదలిక ఉంది, అది కూడా లేనివాడు ఆయన, ఎటువంటి చలనము లేనివాడు ఆయన. అటువంటి ఆయనలో స్పందము అస్పందము సమాకారాత్ ఏకకాలంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అటువంటి ఆ పరమాత్మ నుంచి విష్ణు రజాయత, మహావిష్ణువు పుట్టాడు. మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు, ఆయనే పరబ్రహ్మ పరమాత్మ అని మనం పిలుస్తున్నాం. ఎందుకని అంటే విష్ణువు సర్వవ్యాపి. ఆయన విష్ణువు అంటే అర్థం చేసుకోవచ్చు మనం, పరమాత్మ పరబ్రహ్మ అంటే అర్థం చేసుకోవటం కష్టం. ముందు విష్ణువుని అర్థం చేసుకుంటే అటు నుంచి విష్ణువుని కానీ, శివుణ్ణి కానీ, బ్రహ్మని కానీ అర్థం చేసుకుంటే అటు నుంచి మనం పరమాత్మని అర్థం చేసుకోవచ్చు. అందుకనే భక్తి. ఈ మహావిష్ణువుని నారాయణుడిని అర్థం చేసుకోవటానికి మనకు కావాల్సింది భక్తి. ఆ భక్తిగా సగుణ బ్రహ్మ అంటే మహావిష్ణువు, గుణాలతో కలిగి ఉన్నవాడు. ఆయన అందరినీ రక్షిస్తూ ఉన్నాడు, అందరినీ కాపాడుతూ ఉన్నాడు, అందరి అజ్ఞానాన్ని పోగొడుతూ ఉన్నాడు, ప్రపంచాన్నంతటినీ సృష్టి చేస్తున్నాడు. ఆయన తత్వం ఇది, ఆయన లక్షణం ఇది. అటువంటి త్రిమూర్తి స్వరూపంగా ఉన్న ఆ నారాయణుడు శ్రీమన్నారాయణ, ఆయన్నే విష్ణువని, ఆయన్నే శివుడని, ఆయన్నే బ్రహ్మ అని పిలుస్తారు. అది వేరే విషయం. ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి భేదాన్ని చూస్తారో, వీళ్ళిద్దరూ వేరువేరు, వీళ్ళు ముగ్గురు వేరువేరు, వీళ్లలో ఈయన గొప్పవాడు, ఈయన చిన్నవాడు, ఈయన పెద్దవాడు అని కుస్తీ పడతారో, అటువంటి వాళ్ళకి అతి త్వరలోనే భయంకరమైన ఉదర వ్యాధి వస్తుంది అని చెప్పారు. అలా వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే వాళ్ళకి భయంకరమైన ఉదర వ్యాధి వస్తుంది. అందుకనే శివక్షేత్రంలో విష్ణు ఆలయం, విష్ణు క్షేత్రంలో శివాలయం ఉంటుంది. కనీసం అట్లా దర్శనం చేసి అయినా మనం దోషాన్ని పోగొట్టుకుందాము అని. విష్ణు క్షేత్రానికి శివుడు క్షేత్రపాలకుడు, అదే శివక్షేత్రం అయితే విష్ణువు క్షేత్రపాలకుడు. జనార్దన అని పెడతారు. అక్కడ గద పట్టుకుని ఉంటాడు ఆయన, గద పట్టుకుని కాపాడుతూ ఉంటాడు, రక్షణ చేస్తూ ఉంటాడు. మన దత్త వెంకటేశ్వర స్వామిలో సర్వదోషహర శివలింగం ఆయన పెట్టారు. ఆయన క్షేత్రపాలకుడు, ఆయన క్షేత్రాన్ని రక్షణ చేస్తున్నాడు. ఆయన అంశలోనే సుబ్రహ్మణ్య స్వామిని కూడా తర్వాత ప్రతిష్ఠ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి అందరికన్నా ముందు భాగంలో ఈశాన్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం క్షేత్రపాలకుడు అని పిలుస్తున్నాం. ఇలా విష్ణు క్షేత్రంలో శివుడు క్షేత్రపాలకుడిగా ఉన్నాడు, శివక్షేత్రంలో విష్ణువు క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. పైన బ్రహ్మగారి విగ్రహాన్ని పెడతారు. ఆయనకి పూజ లేదు కాబట్టి గోపురం పైన బ్రహ్మగారి విగ్రహం ఉంటుంది, చూశారు మీరు. ఆ బ్రహ్మగారి విగ్రహం ఎందుకు అక్కడ పెడతారు అంటే, ఈయన సృష్టికి మూలము, ఈయన వల్ల ఇదంతా సృష్టి అయింది అని తెలుసుకుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే అనే భావనతో త్రిమూర్తి స్వరూపంగా ఆయన చూసి నమస్కారం చేయాలి. మనం మహావిష్ణువుని చూస్తున్నప్పుడు త్రిమూర్తి స్వరూపంగా చూడాలి, దత్తాత్రేయ స్వామిగా చూడాలి. ఆయన దత్తాత్రేయ స్వామి ఆయన లీలల్లో అన్నమాచార్యులు వారు కీర్తన చేస్తూ వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామిగా ఉన్నారు అని కీర్తన చేశారు. ఘనయోగి అయిన దత్తాత్రేయుడే వెంకటేశ్వర స్వామి అని కీర్తన చేశారు. ఆ అభేదాన్ని చూస్తూ నమస్కారం చేయాలి. మేము విష్ణు ఆలయానికే వెళ్తాం, శివుడు గివుడు ఇవన్నీ మాకు తెలియదు అనకూడదు. మేము శివాలయానికే వెళ్తాం, విష్ణు ఏమిటి అదేమిటి ఇదేమిటి అనకూడదు. చాలా పొరపాటు అది, చాలా అజ్ఞానం అది, చాలా దోషం, అది తప్పు కూడా, మహాపాపం కూడా అది.
వాళ్ళిద్దరూ ఒకటే. వీళ్ళలో ఎవరు చిన్న ఎవరు పెద్ద అనేది లేదు, అందరూ ఒకటే. వీళ్ళని మనం పరబ్రహ్మని ఆ రూపంగా చూసి అర్థం చేసుకుని తర్వాత పరమాత్మలో కలవటం కోసం ఒక మెట్టుగా మనకు ఉపయోగపడాలి, కానీ మనల్ని కిందకి తోసే పాతాళం అయిపోకూడదు భక్తి అనేది. ఆ పొరపాటు మనం ఎప్పుడు చేయకూడదు. అలా మహావిష్ణువు అజాయత, ఆయన నుంచి మహావిష్ణువు పుట్టాడు. క్షీరసాగరము అంటారు. ఈ క్షీరసాగరంలో ఒక ఆదిశేషుడు అంటారు. ఈ ఆదిశేషుడిలో ఆయన నిద్రిస్తూ ఉన్నాడు అంటారు. ఆయనకి లక్ష్మీ అమ్మవారు పాదాలు ఒత్తుతోంది అంటారు. ఇలా ఉంది. ఈ స్థితి ఉందా లేదా అంటే ఉంది, ఈ స్థితి ఉంది. కానీ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, క్షీరసాగరం అంటే పాలకడలి. ఇప్పుడు గెలాక్సీ అంటున్నారు కదా, ఈ గెలాక్సీలన్నీ కలిపినవి ఎన్నెన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో, కోటి బ్రహ్మాండాలు, ఇవన్నీ కూడా కలిపితే ఒక క్షీరసాగరం, పాలకడలి. దానిలో ఆదిశేషుడు అంటే అది చూసారా మీరు, ఆ గెలాక్సీ చుట్టలు చుట్టుకుని ఉంటుంది, అదే గెలాక్సీ. దానిలో మహావిష్ణువు నిద్రిస్తూ ఉన్నాడు అంటే ఆయన చైతన్య స్వరూపంగా ఉన్నాడు. మహాలక్ష్మి అంటే వైభవం. ఆ వైభవాన్ని మనం ఆ గెలాక్సీలో చూస్తున్నాము. ఆయనకి సేవ చేస్తూ ఉన్నది లక్ష్మీ అమ్మవారు. అంటే శక్తి స్వరూపిణిగా సేవ చేస్తోంది. ఆయన అణువుగా ఉన్నాడు, పరమాణువుగా ఉన్నాడు. వీళ్ళిద్దరి కలయికే ఈ సృష్టి అనే రహస్యం ఎంత సూక్ష్మంగా చెప్పారు. మన వాళ్ళు ఏకకాలంలో భక్తిని చెప్తారు, సైన్స్ని చెప్తారు. మనం భక్తిని పట్టుకున్నాము, సైన్స్ కన్నా గొప్పది భక్తి అని భక్తిని పట్టుకున్నాము. వాళ్ళు సైన్స్ని పట్టుకున్నారు, భక్తి అక్కర్లేదులే అనుకున్నారు. ఇద్దరూ మేలే చేస్తున్నారు, కానీ ఇది గొప్ప అది తక్కువ అనకూడదు. ఏది గొప్ప అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏది ఈ జన్మలోనూ ఉపయోగపడి తరువాతి జన్మలకు కూడా ఉపయోగపడుతుందో అదే గొప్పది. అలా ఉపయోగపడే శక్తి భక్తికి మాత్రమే ఉంది, సైన్స్కి లేదు. సైన్స్ ఈ జన్మ వరకే. ఈ జన్మ అయిన తర్వాత సైన్స్ ఏమిటి? మనకి ఈ శరీరానికైతే సైన్స్ ఉపయోగం రాదు. సైన్స్ ఎప్పటి వరకు? ఇక్కడ ఉన్నంత వరకు. మనం కనిపెట్టిన క్రోసిన్లు అనాసిన్లు తర్వాత వేసుకోలేము కదా, ఈ శరీరం ఉన్నప్పుడే అది. అందుకనే దాని పరిమితి అల్పమైనది, సైన్స్ యొక్క పరిమితి అల్పమైనది. అందుకనే సైన్స్ గొప్పదా భక్తి గొప్పదా అంటే భక్తే గొప్పది అంతే. ఎలా అంటే భక్తి మన శరీరం తరువాత, దేహం తరువాత కూడా మనతో అంటే ఆత్మతో ప్రయాణిస్తుంది, మనస్సుతో ప్రయాణిస్తుంది. భక్తి అనేది మన బుద్ధితో ప్రయాణిస్తుంది. అందుకనే అది గొప్పదైనది, అది వేరే విషయం. మహావిష్ణువు అట్లా పరమాత్మ నుంచి పుట్టాడు, అవతరించాడు. ఆయన ఎలా ఉంది అది అంటే, స్కందమాన రసాపూరాత్ తరంగ సాగరాదివ. తరంగంలాగా ఆయన మహావిష్ణువు పరమాత్మ నుంచి ఉద్భవించాడు. ఇది ఈ సృష్టి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా చెప్తారు, ఆయా సందర్భాల్లో. అంటే ఇవన్నీ ఆయా సందర్భాల్లో అయిన సృష్టులు. అక్కడ ఆయన సంకల్పించాడని, ఆయన నుంచి ఒక పురుషుడు వచ్చాడని, ఆయనే ఇద్దరుగా మారాడని, వాళ్ళే దంపతులు అయ్యారని, వాళ్ళ ద్వారా ఈ సృష్టి అంతా వచ్చిందని, ఇలా రకరకాలుగా సృష్టి విచారాన్ని చెప్పటం అనేది పురాణాల్లో, వేదాల్లో కూడా అక్కడక్కడ ఉంది. కానీ మహావిష్ణువు అనేవాడు సర్వోత్కృష్టుడైన జీవుడు ఆయన. కాబట్టి ఆయన ముందు పుట్టాడు. ఎలా పుట్టాడు అంటే, సముద్రం కదిలినా, నీరు కదిలినా కదలకపోయినా నీరే. ఆ నీరు నుంచి తరంగం వచ్చినట్టుగా, అల వచ్చినట్టుగా. ఈ అలని సముద్రమే అంటాం మనం. అల కూడా సముద్రమే. అల సముద్రానికన్నా అతీతమైంది కాదు, సముద్రానికన్నా వేరేది కాదు. సముద్రమే అల, అలే సముద్రం. అలా సముద్రంలో పుట్టిన అలలాగా శ్రీ మహావిష్ణువు పుట్టాడు. అక్కడ ఆయన నాభికమలం నుంచి బ్రహ్మ జన్మించాడు. మహావిష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మ జన్మించాడు. ఇది తల్లి గర్భంలో పిల్లవాడు పుట్టినట్టుగా సృష్టి. ఇది ఈ సృష్టిని మనం వ్యక్తిగతంగా అర్థం చేసుకోవచ్చు. అలా చేసుకుంటేనే మంచిది, ఉత్తమం. ఎందుకంటే మనం ఈ సృష్టినంతా బ్రహ్మాండంగా చూడలేం, అంత మన బుద్ధి పట్టదు, అంత సరిపోదు బుద్ధికి. అందుకనే మనం వ్యక్తిగతంగా అర్థం చేసుకోవాలి. నాభి కమలం అంటే ఆ తల్లి నాభి నుంచి పిల్లవాడికి కావలసిన ఊపిరి, కావలసిన ఆహారము ఇదంతా వెళ్ళి వాడిలో చైతన్యం నిండుతుంది అని సైన్స్ చెప్తుంది. దాన్నే ఇక్కడ సూక్ష్మంగా చెప్తున్నారు. బ్రహ్మగారు, చతుర్విధ సృష్టి చేసే బ్రహ్మగారు, ఆయనే మనకి తల్లి, ఆయనే మనకి తండ్రి. ఆయన నుంచి ఈ సృష్టి అంతా కూడా వచ్చింది. ఆయన ఎలా ఉన్నాడు? తల్లిలాగా ఉన్నాడు, తండ్రిలాగా ఉన్నాడు.
ఆ మహావిష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మగారు వచ్చారు అని అంటే ఆ నాభికమలాన్ని, ఆ నాభికమలంలో ఉండే బ్రహ్మగారిని మనం ఆలోచన చేయటం చాలా కష్టం. కాబట్టి మనం వైయక్తికంగా చూసి, ఓహో మన సృష్టి ఎట్లా అయింది, మనం ఎట్లా వచ్చాం, ఇదే అక్కడ వర్ణన చేస్తారు. అక్కడ వర్ణన చేసేదే మళ్ళీ ఇక్కడ జరుగుతోంది. అలా మహావిష్ణువు యొక్క నాభి నుంచి, నాభి పద్మం, అందుకని ఆయన్ని పద్మనాభ అని పిలుస్తారు. నా పద్మనాభుడిగా ఉండి ఆ నాభికమలం లోపల ఉంటుంది. ఇక్కడ విచిత్రంగా అది బయట కనిపించింది. ఆ నాభి నుంచి ఒక కాడ, అది అట్లా ఆ నరం వెళ్ళి ఆ పిల్లవాడితో కలిసి ఆ పిల్లవాడి జన్మని, ఆ పిల్లవాడి పోషణని చేస్తూ ఉంటుంది. ఈ నాభికమలం ఇట్లా బయటికి వచ్చి కనిపించింది అంతే. ఆ నాభికమలంలో ఆయన, ఆ బ్రహ్మగారు, చతుర్విధ సృష్టి చేసే బ్రహ్మగారు అక్కడ ఉన్నారు, ఆ నాభికమలంలో ఉన్నారు. ఆయన కర్ణిక, నా పద్మం యొక్క కర్ణిక మేరు పర్వతంలాగా ఉన్నది. సామాన్యమైన పద్మం కాదది. దిక్కులే దాని దళాలుగా ఉన్నాయి, నక్షత్రాలే దాని కేసరాలుగా ఉన్నాయి. అంటే సమస్త సృష్టి, సమస్త ప్రపంచము కూడా ఆ మహావిష్ణువులో పుట్టిన నాభికమలం. ఆయన ద్వారా ఈ సృష్టి. అందుకనే ఈ సృష్టిని అర్థం చేసుకుని మనం మహావిష్ణువుని అర్థం చేసుకుని, మహావిష్ణువు ద్వారా వైకుంఠం, ఆ వైకుంఠం ద్వారా పరమాత్మ మోక్షాన్ని పొందాలి. ఈ క్రమాన్ని మనకు భాగవతం చెప్తుంది. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది మహావిష్ణువు, నారాయణుడు, భక్తి, ఉపాసన ఇదే ప్రధానం, అక్కడికి వెళ్ళి ఆయన సేవ చేస్తూ ఉంటాము. మంచిదే, సేవ చేస్తూ ఉండాల్సిందే. సేవ చేస్తూ ముక్తి మోక్షాన్ని పొందాలి. ఇది ఎందుకు చెప్పారు అంటే, అక్కడికి వెళితే అట్నుంచి ఇంకా సులభంగా నువ్వు ప్రయాణం చేయొచ్చు అని. స్వామిని దర్శించి ఆయన్ని ప్రార్థన చేసి ఆ జ్ఞానంతో ముక్తిని పొందు అని చెప్పడం కోసం. ఈ సృష్టి అంతా కూడా ఆయన నాభికమలం నుంచి వచ్చింది. నక్షత్రాలు ఆ నాభికమలం యొక్క కేసరాలుగా ఉన్నాయి. అటువంటి బ్రహ్మాండమైన పద్మమది. వేదార్థవేత్త అయిన ఆ బ్రహ్మ, దేవతలు, మహర్షులు అందరూ కూడా ఆయన చుట్టూ చేరారు. బ్రహ్మగారి సృష్టి అయిన తర్వాత మహర్షులంతా వచ్చారు. మహర్షి సృష్టి అయింది, వాళ్ళందరూ కూడా చుట్టూ చేరారు. ఇంకా ఒక విధానం ఉంది. ఈ మహర్షులు, మహాత్ములు అందరూ కూడా ఎప్పుడు అలాగే ఉంటారు, జ్ఞానస్వరూపులు. సృష్టి అవ్వంగానే వాళ్ళు వస్తారు. అంటే సద్గురువు వచ్చినట్టుగా. సద్గురువు ఎప్పుడు పుట్టాడు, ఏమైంది, ఆయన జన్మ ఏమిటి అని ఆలోచన చేయకూడదు అని చెప్తారు. ఎందుకంటే ఆయన శాశ్వతంగా ఉన్నాడు. ముని మూలాన్ని, నదీ మూలాన్ని చూడకూడదు అని చెప్తారు. ఎందుకని అంటే వాళ్ళు జ్ఞానస్వరూపంగా ఉన్నారు అని. మనం మన విధానంలో ఆలోచన చేస్తే ఆ మహర్షులు, మహాత్ములు అందరూ కూడా వాళ్ళు సృష్టింపబడి వాళ్ళందరూ కూడా వచ్చారు, చుట్టూ చేరారు. వాళ్ళందరూ ఆ బ్రహ్మగారిని స్తోత్రం చేశారు. ఆయన, ఆ బ్రహ్మగారు అప్పుడు మనస్సు వికల్పాలని సృష్టి చేసినట్టుగా సమస్త ప్రాణులను సృష్టి చేశాడు. ఆయన మనస్సు నుంచి సమస్త ప్రాణులు సృష్టి అయ్యాయి. అందుకనే అలా వచ్చిన వాళ్ళని మానసపుత్రులు అని పిలుస్తాం. ఆయన సంకల్పమే సృష్టి అంతే. ఈ సంకల్పం ఎట్లా చేశాడు అంటే, పూర్వం ఉన్న విధంగా, పూర్వం ఎట్లా ఉండిందో అట్లాగే సంకల్పం చేశాడు. మనం ఒక సంకల్పం చేస్తున్నాం, ఒకటి కోరుతున్నాము అంటే ఎప్పుడో ఇది జరిగిపోయింది, ఎప్పుడో మన మనస్సులో ఉంది, దాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుని మనం కోరుతున్నాం. ఆ రిజిస్టర్ అయిన దాన్నే ఇట్లా గుర్తు చేసుకుంటున్నాం. చాలా విచిత్రమైన సైన్స్ ఇది. అలా ఆయన ధాతాయథా పూర్వమకల్పయత్, పూర్వమకల్పయత్, ఎలాగైతే పూర్వంలో ఆయన సృష్టి చేశాడో మళ్ళీ అలాగే సృష్టి అయిందంతే. అలాగే సృష్టి చేశాడని ఎందుకు చెప్తారు అంటే, మనకు తెలియటం కోసం, అర్థమవటం కోసం. ఇది ఇట్లా ఉంటూ ఉంటుంది అంతే, ఇలాగే తిరుగుతూ ఉంటుంది. ఎందుకని అంటే మనం అలాగే భావన చేస్తూ ఉంటాం కాబట్టి. అలా ఈ సృష్టిని ఆయన తన మనస్సు నుంచి సృష్టి చేశాడు. మానసపుత్రులు అనేవాళ్ళు వచ్చారు. అలా సృష్టి చేస్తూ లోకాలోకాల్ని ఆయన సృష్టి చేశాడు. జంబూద్వీపంలో ఒక భాగంలో, ఒక మూలలో ఉన్న భారతవర్షంలో ఆదివ్యాధులతో కూడి ఉన్న ప్రాణి సమూహాన్ని సృష్టి చేశాడు. ఆ సృష్టి చాలా గొప్పది. మనం అలా రావాలి, ఆ లోకాలన్నీ దాటి ఎక్కడో భూమి దగ్గరికి రావాలి. పై లోకాల్లో మొదటి లోకం భూలోకం, భూమితో ప్రారంభం. భూమి తర్వాత అలా 7 లోకాలు వెళ్ళి, ఈ 7 లోకాల మధ్యలో ఎన్నో కోట్ల లోకాలు ఉన్నాయి.
అది మనం అర్థం చేసుకోవాలి. 7 లోకాలు అని కాదు. ఈ మధ్యలో వచ్చే బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా ఈ సృష్టికి, ఈ లోకానికి, ఆ లోకానికి మధ్యలో ఉండేవి చాలా లోకాలు ఉన్నాయి. ఇలా ఈ 7 లోకాలు అక్కడి వరకు, చివరి వరకు సువహ స్వర్లోకము అని చెప్తారు. అక్కడి వరకు ఈ 7 లోకాలు, ఈ 7 లోకాలు సృష్టి చేశారు. వీటి వర్ణన చాలా పెద్దదైపోతుంది కాబట్టి అది చెప్పలేదు, తర్వాత చెప్తారు ఆ విషయాల్ని. అలా కిందకి వచ్చి భూలోకం వరకు వచ్చారు. భూలోకం సృష్టి అయింది. భూలోకంలో దేశాలు సృష్టి అయ్యాయి. ఈ దేశాల్లో ద్వీపం, ఆ ద్వీపంలోనే దేశం అనుకోండి. ఈ ద్వీపాల్లో జంబూద్వీపం, జంబూద్వీపం అంటే మన భారతదేశం జంబూద్వీపంలోనే ఉంది. ఇది జంబూ ఫలంలాగా ఉంటుంది కాబట్టి దీన్ని జంబూద్వీపం అంటారు. నేరేడు పండు జంబూద్వీపం అంటే. దానిలో భారతవర్షం, దాంట్లో భారతదేశం. ఇక్కడ ప్రాణి సమూహం సృష్టి అయింది. ప్రాణి సమూహం సృష్టి అయిన తర్వాత వీళ్ళు, ఇది ఎలా సృష్టి అయింది? ఒక్కసారికే సృష్టించాడా, లేకపోతే మనం పాపులేషన్ పెరిగినట్టుగా నిదానంగా పెరిగిందా? ఇది ఎవరికి వాళ్ళు ఊహించుకోవచ్చు, అది నేను చెప్పాల్సిన పని లేదు. వీళ్ళు ఆది వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ఇది ముఖ్యమైన విషయం. ఆది వ్యాధులతో బాధపడుతున్నారు. ఆది వ్యాధి, ఆది అంటే మానసికమైన రోగం, వ్యాధి అంటే శరీర రోగం. వీటితో బాధపడుతూ కనిపించారు. ఇలా ఆ ప్రాణుల మనస్సు లాభాలాభాలని చూసి, లాభం కలిగినప్పుడు సంతోషం, అలాభం కలిగినప్పుడు దుఃఖం, ఇలా వీటిలో మునిగిపోయి ఉన్నారు. కానీ బ్రహ్మగారు వీళ్ళ నుంచి ఆశించింది ఇది కాదు. సమభావన ఆశించాడు ఆయన. వీళ్ళు సమంగా ఉండాలి అని అనుకున్నాడు. కానీ వీళ్ళకి ఆ స్థితి కలగలేదు. దుఃఖపడుతున్నారు, సంతోషపడుతున్నారు. సంతోషం వచ్చినప్పుడు మై మరిచిపోతున్నారు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతున్నారు. ఈ స్థితిని చూశాడు. ఇది చాలా అల్పమైన స్థితి, ఇది చాలా నీచమైన స్థితి, ఇది ఉన్నతమైన స్థితి ఉండాలి వీళ్ళకి, నాలాగా ఉండాలి వీళ్ళు అనుకున్నారు. తండ్రి అలాగే అనుకుంటాడు, గురువు అలాగే అనుకుంటాడు, నాలాగా ఉండాలి వీడు అని అనుకుంటారు. అలా బ్రహ్మగారు కూడా అనుకున్నాడు, నాలాగా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళు అయ్యో ఇలా బాధపడుతున్నారే అని చూసి ఆయనకి చాలా దుఃఖమైంది. వీళ్ళు అల్పాయుష్కులుగా ఉన్నారు. అలా చూడండి, తగ్గుతూ 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 వచ్చేసింది. అక్కడి నుంచి వచ్చేప్పటికి మొదట్లో అందరికీ పెరుగు వేస్తారు. అలా జనం పెరుగుతూ 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 ఏమవుతుంది? మజ్జిగ పల్సన్ అవుతుంది. పెరుగు కాస్త నీళ్ల మజ్జిగ అవుతుంది. నీళ్ల మజ్జిగ కాస్త నీళ్ళే అయిపోతాయి. తర్వాత నీళ్ళే, ఏమేమి మిగిలిందో ఆ పెరుగు పాత్రలో దాన్ని కడిగి దాన్నే మజ్జిగ చేసి పోస్తారు. మజ్జిగగా ఉంది అనుకోవాలంతే, తెల్లగా ఉంది కాబట్టి, ఆ తెలుపుదనం కొంచెం ఉంది కాబట్టి మజ్జిగ అనుకోవాలి. అట్లా అయిపోయినట్టుగా ఆ పైన నుంచి వచ్చేప్పటికీ అంతా తగ్గింది. జ్ఞానము తగ్గింది, ఆయుస్సు తగ్గింది, ఆరోగ్యము తగ్గింది. అంతా తగ్గి 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 చివరికి వచ్చేప్పటికీ బ్రహ్మగారు ఇలా చూశాడు, ఏమిట్రా నా సృష్టి ఎట్లా ఉంది అని. ఆయనకి పాపం చిన్నపిల్లవాడంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అమ్మా నాన్నకి. అలాగే ఆయన పైన నుంచి సృష్టి చేసుకుంటూ వచ్చాడు. కింద ఉన్నది మనం భూలోకంలో చిన్న పిల్లల్లాగా ఉన్నాం. అయ్యో, మొన్న ఒక ఫోటో మీకు చెప్పాను ప్రారంభంలో, వైరాగ్య ప్రకరణంలో. పైన నుంచి, సూర్యుడి నుంచి మనం ఈ భూమిని చూస్తే భూమి ఎంత ఉంది అని, సూర్యుడి నుంచి భూమిని చూస్తే కనిపించనట్టుగా ఉంది. ఏదో ఒక చిన్న చుక్కగా అయితే పర్వాలేదు, ఏదో మ్యాప్లో శ్రీలంక లాగా చిన్న చుక్కలాగా కనిపించినా పర్వాలేదు. ఆ చుక్కలాగా కూడా ఏదో అతి కష్టం మీద వెతికితే ఒక చిన్న చుక్క కనిపిస్తుంది. ఆ చుక్కలాగా ఉంది. దీన్ని చూశాడు పాపం ఆయన పైనుంచి. సూర్యుడినే దాటి ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి చూశాడు. చూస్తే చిన్నది. దీంట్లో భూతద్దం పెట్టి చూశాడు, ఈ భూమిలో జనాలు ఎట్లా ఉన్నారు అని. చూస్తే ఆయనకి పరమ షాకింగ్గా ఉంది. ఏమి షాకింగ్ ఇది? వీళ్ళంతా ఏడుస్తున్నారు, దుఃఖంలో ఉన్నారు, జ్ఞాన దృష్టే లేకుండా ఉన్నారు, పరమ అజ్ఞానంలో, మోహంలో పడిపోయి ఉన్నారు. ఇదేం చాలా చిత్రంగా ఉంది. చూసి ఆయనకి చాలా బాధ అయింది. అన్నిటికన్నా ముఖ్యంగా అల్పాయుష్కులై ఉన్నారు. ఎందుకంటే ఆయుస్సు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అల్పాయుష్కు ఆ భూమిని చూసి ఆయన చాలా బాధ అయిందిట. ఆయన చాలా ఇబ్బంది అయింది. విషయభోగాల్లో పడి
దుఃఖిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఎందుకు దుఃఖం అంటే విషయభోగాల వల్ల దుఃఖం. భోగాల వల్ల సుఖం వస్తుంది అని మనం అనుకుంటాము. సరే, సంతోషం అందరికీ అది అనుభవంలో ఉండొచ్చేమో, కానీ ఈ భోగమే దుఃఖానికి కారణం. ఈ భోగ దృష్టి దుఃఖానికి కారణం. భోగం కలగలేదు అనుకోవటమే దుఃఖం కదా. అందుకని ఈ భోగమే దుఃఖానికి కారణమైంది. అందుకే మన మహర్షులు సైన్స్ని పెంచలేదుట. సైన్సు భోగానికి మూలం కాబట్టి దీనివల్ల వీడు చాలా సైన్స్ అవసరమైన సైన్స్ పెంచారు. చూడండి, చాలా విచిత్రం. మన మహర్షులు ఆయుర్వేదం అంటే శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే శాస్త్రాన్ని మాత్రం విపరీతంగా పెంచారు. అంటే చికిత్స వరకు వెళ్ళిపోయారు. సుశ్రుతుడు చికిత్సని చెప్పాడు, అంటే ఆపరేషన్లో వాడే టూల్స్ ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన. సరే, చరక సంహిత మనకి చాలా ఉపదేశం చేస్తోంది. వేదమే ఆయుర్వేదాన్ని చెప్పింది. అందులో ఒక భాగాన్ని మాత్రమే తీసుకున్నారు. తర్వాత ఈ రాజులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి రాజ్యాల రక్షణ అవ్వాలి కాబట్టి ధనుర్వేదం, ఇవి రెండు బాగా నిలిచాయి. తరువాతి సైన్స్లన్నీ కూడా నిలవల, వాటన్నిటిని వద్దు అనుకున్నారు. ఎందుకని అంటే అతిభోగం పెరిగిపోతే, వస్తువులు అతిగా పెరిగిపోతే అది దుఃఖానికి కారణమవుతుంది. నీకు ఎంత అవసరమో అన్ని వస్తువులనే నీ దగ్గర పెట్టుకో, సుఖంగా ఉంటావు. అవసరం లేని వస్తువుల్ని పెట్టుకుంటే దుఃఖం వస్తుంది. జపాన్కి వెళ్ళొచ్చిన తర్వాత స్వామిజీ అదే మాట చెప్పారు, గుర్తుందా మీకు? వాళ్ళు ఎంత అవసరమో ఎన్ని అవసరమో అన్ని వస్తువులనే పెట్టుకుని ఉంటారు. విపరీతంగా వాళ్ళు పెట్టుకోరు దగ్గర, అందుకే సుఖంగా ఉన్నారు, అందుకే సంతోషంగా ఉన్నారు అని. విపరీతంగా చేర్చేసుకుని రూమ్ అంతా నిండిపోయి మనం పోయి బయట పడుకోవాలి, ఆ స్థితి వస్తుంది. అట్లా వద్దు. చూసి ఆయన విషయభోగాల్లో పడిపోయి వీళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు అనేది ఆ బ్రహ్మదేవుడు గమనించాడు. అలా ఈ కష్ట దశను చూసి తన పుత్రులు ఎలా అయితే పిల్లలందరూ దుఃఖంలో ఉన్నప్పుడు తండ్రి గారు బాధపడతారో, అలాగే ఆయన ఈ ప్రజల్ని చూసి, ఈ జీవుల్ని చూసి చాలా దుఃఖపడి అప్పుడు ఆయన ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడు అంటే, హతాశులు, అల్పాయుష్కులు వీళ్ళందరినీ చూసి నాకు చాలా దుఃఖం అవుతోంది. వీరి కోసం నేను ఏదైనా మేలు చేయాలి. వీళ్ళ సృష్టి నా వల్లే అయింది కదా, వీళ్ళ సృష్టికి నేనే కదా కారణం. అందుకనే నేనే వీళ్ళ ఉద్ధరణ చేయాలి, ఈ దుఃఖాన్ని నేనే పోగొట్టాలి అని ఆయన ఆలోచన చేశాడు. సత్యంగా ఆలోచన చేస్తే, పారమార్థికంగా ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే బ్రహ్మే మనమే బ్రహ్మ. ఆయన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఆయన ఆలోచన చేస్తున్నాడంతే. ఆయన మనస్సుతో వచ్చిన వాళ్ళమే కదా మనం, ఆయన సంకల్పంతో వచ్చిన వాళ్ళమే కదా మనం. ఆయన దుఃఖాన్ని ఆయన పోగొట్టుకోవటానికి జ్ఞానాన్ని సృష్టి చేసుకున్నాడు. ఆయనలో ఉన్న జ్ఞానాన్ని మనం ఎలాగైతే అపాయం వచ్చినప్పుడు ఉపాయాన్ని వెతుక్కుంటామో, ఎక్కడి నుంచి వచ్చింది ఉపాయం? మనలోనే ఉంది ఉపాయం. ఆ ఉపాయం బయటికి వచ్చింది. అలా ఆయన జ్ఞానాన్ని సృష్టి చేసుకున్నాడు. ఇది చూశాడు ఆయన. చూసి ఇతి సంచింత్య భగవాన్ ససర్జ స్వయమీశ్వర తపో ధర్మంచ దానంచ సత్యం తీర్థాని చైవహి. ఆలోచన చేసి పైనుంచి చూడంగానే ఈ భూమిలో ఈ జీవులందరూ కూడా దుఃఖంలో మునిగిపోయి బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళని ఉద్ధరించాలి అని సంకల్పం చేసి ఆయన సృష్టి చేశాడు. మళ్ళీ ఏం సృష్టి చేశాడు ఈసారి అంటే, సాధనాల్ని సృష్టి చేశాడు. తపస్సుని సృష్టి చేశాడు. తపః ధర్మంచ, ధర్మాన్ని సృష్టి చేశాడు. ధర్మం అంటే ఉపదేశం. ఇలా ఉండు, ఇలా ఉంటే నీకు దుఃఖం దూరం అవుతుంది, ఇలా ఉంటే కష్టం దూరం అవుతుంది చెప్పేవాడు కావాలి కదా, ఆ ఉపదేశం. ధర్మంచ దానంచ, ఇవ్వటం నేర్పించాడు. ఎప్పుడూ పోగేయటంలోనే ఉన్నావు నువ్వు, ఇదే దుఃఖానికి కారణం. ఇవ్వటం నేర్చుకో. ఇవ్వటం అనేది తెలియదు అప్పటి వరకు. ఆ ఇవ్వటాన్ని నేర్పించాడు బ్రహ్మ. అందుకనే సద్గురువుని బ్రహ్మ అంటారు, బ్రహ్మని సద్గురువు అంటారు. దానంచ, దానం నేర్పించాడు. తపోధర్మంచ దానంచ సత్యం. జనమందరూ పెరిగిపోయేప్పటికీ వీడు సర్వైవ్ అవ్వటం కోసం అబద్ధాలు చెప్పటం నేర్చుకున్నాడు, పాపకర్మలు చేయటం నేర్చుకున్నాడు, హింస నేర్చుకున్నాడు. దీని నుంచి ఎలా బయటపడాలో వీడికి తెలీదు. అందుకనే సత్యాన్ని నేర్పించాడు. సత్యంగా ఉండు, అసత్యం ఆడకుండా ఉండు. నువ్వు చూసినది, విన్నది, నీకు అనుభవం కలిగింది, దాన్ని యథాతథంగా వ్యక్తం చేసే ఆ దృష్టిని నువ్వు పెంచుకో, అటువంటి సాధన నువ్వు చెయ్యి అని సత్యాన్ని చెప్పాడు స్వామి.
తపో ధర్మంచ సత్యంచ, తపో ధర్మంచ దానంచ సత్యం తీర్థాని చైవహి. ఇవి 4 చాలా కష్టంగా ఉన్నాయి. తపస్సు చేయటం అన్నిటికన్నా కష్టం. ఎందుకంటే శరీరంలో తాపం పుడుతుంది. ఏదో కొద్దిసేపు చేయొచ్చు, రోజంతా తపస్సు చేయటం జీవులకు కాని పని. తపః ధర్మంచ, ధర్మాచరణ అందరూ చేస్తారు, కానీ ధర్మం చాలా సూక్ష్మంగా ఉంది. ఆయన చెప్పినవన్నీ చేయాలి అంటే చాలా కష్టం అయిపోతుంది. ధర్మంచ దానంచ, ఈ దానం కూడా చేస్తారు. ఎప్పుడు చేస్తారు అంటే వాళ్ళకి సమృద్ధిగా ఉన్నప్పుడు చేస్తారు. సమృద్ధిగా ఉన్నప్పుడు కొద్దిగా చేస్తారు. దానం చేసే బుద్ధి పుట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. సత్యం, సత్యం చెప్తారు, కానీ ఎంతవరకు? తమకి హాని కలగనంత వరకు. తమకి హాని కలుగుతుంది అంటే అబద్ధం చెప్తారు. ఇది మనం సత్యహరిశ్చంద్రుడి దగ్గర నుంచి, ఆయన చరిత్ర దగ్గర నుంచి అందరిలోనూ చూస్తూనే ఉన్నాం. దానంచ సత్యంచ, ఈ సత్యాన్ని సృష్టి చేశాడు. ఇది కూడా కష్టంగా ఉంది. అందుకనే అత్యంత సులభమైన దాన్ని ఒకటి సృష్టి చేయాలి అనుకుని తీర్థాల్ని సృష్టి చేశాడు. తీర్థస్థానాలు అంటారు. మహాక్షేత్రాలు, ఆశ్రమాలు, దేవాలయాలు, నదీ స్థానాలు, సముద్ర తీరాలు, చెరువులు, సరోవరాలు, ఇలా పర్వతాలు, తీర్థస్థానాల్ని సృష్టి చేశాడు. మీరేమీ చేయాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళండి, ప్రయాణం చేసి ఆ తీర్థాలకు వెళ్ళండి, తీర్థ దర్శనం చేయండి, తీర్థాన్ని సేవించుకోండి, అక్కడ స్నానం చేయండి. ఆ కొద్దిసేపైనా మనస్సును నిర్మలంగా ఉంచుకోండి, శుద్ధంగా ఉండండి. అక్కడికి వెళ్ళి కొద్దిగా తపస్సు చేయండి, అక్కడికి వెళ్ళి కొద్దిగా దానం చేయండి, అక్కడ ధర్మాచరణ చేయండి, అక్కడ సత్యం పలకండి. దీంతో ఫలం పూర్తిగా మీకు వస్తుంది అనే సులభ ఉపాయాన్ని చూపించడం కోసం తీర్థాల్ని సృష్టి చేశాడు. తపోధర్మంచ దానంచ సత్యం తీర్థాని చైవహి. ఇవి పంచాంగాలు, చాలా ముఖ్యమైనవి. జీవుడు ఉద్ధరణకి, జీవుడు బయటపడటానికి ఈ మోహం నుంచి, ఈ బంధం నుంచి, దుఃఖం నుంచి ఈ 5 చాలా ముఖ్యమైనవి. ఈ 5 దేన్నో ఒక దాన్ని పట్టుకున్నా కూడా మనకి ముక్తి వస్తుంది. ఈ 5 సంపూర్ణంగా ఆచరణ చేస్తే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఈ 5 ఏదో ఒకటి పట్టుకుంటే ఉత్తమ జన్మ వస్తుంది. వీటిలో క్రమక్రమంగా అంటే తపస్సుని పట్టుకుంటే, పూర్తిగా తపస్సే పట్టుకుంటే ఇటు నుంచి ఇటే ముక్తి. తర్వాత ఏం చెప్పారు? తపో ధర్మంచ, ధర్మాన్ని పట్టుకుంటే అది మోక్షానికి హేతు, మోక్షానికి కారణమవుతుంది. కొంచెం తగ్గింది అంటే ధర్మం అన్నిటికన్నా ఉత్తమమైనది. ఆ ఉత్తమ ధర్మాల్లో తపస్సు అత్యుత్తమమైనది. అందుకనే ఆ వరుస, ఆ క్రమాన్ని అట్లా చెప్పారు. తపో ధర్మంచ దానంచ, దానం చేస్తే, దానం చేసేప్పుడు అహంకారం ఉంటుంది, నేను దానం చేశాను అని. త్యాగం చేసేప్పుడు అహంకారం ఉండదు. అందుకనే దానంలో త్యాగం ఉండాలి. దానం చేసేప్పుడు త్యాగబుద్ధితో దానం చేయాలి. త్యాగం అంటే ఏమిటి? విడిచిపెట్టడం. దానం అంటే ఏమిటి? దానం అంటే ఇవ్వటం. నేను ఇస్తున్నాను, వాడు తీసుకునేవాడు, నేను ఇచ్చేవాడిని, ఇది ఉంది కదా, ఇది కొంచెమే అయినా కూడా ఈ అహంకారం కూడా పనికిరాదు. అందుకనే దానం, తపస్సు, ధర్మము, దానము. దానం చేస్తే ఉత్తమ లోకం వస్తుంది. కర్ణుడు దానంతోనే ఉత్తమ లోకాన్ని పొందాడు. కౌరవుల పక్షంలో ఉన్నా కూడా ఆ దానమే కర్ణుడిని కాపాడింది. దానంచ ధర్మంచ దానంచ సత్యం, సత్యం అన్నిటికన్నా ఉత్తమమైనది. ఈ సత్యాన్ని శ్రీరామచంద్రుడు, హరిశ్చంద్రుడు వీళ్ళందరూ మనకి నేర్పించారు. అందుకనే స్వామిని సత్యనారాయణ అని పిలుస్తాం. నారాయణ సత్యస్వరూపంగా ఉంటాడు ఆయన. మన స్వామిజీ పూర్వాశ్రమ నామధేయం సత్యనారాయణ. సత్యం అనేది అత్యంత శ్రేష్టమైనది. ఈ సత్యాన్ని వ్యవహార సత్యము, ప్రాతిభాసిక సత్యము, పారమార్థిక సత్యము అని 3 విధాలుగా పిలుస్తారు. వీటిలో పారమార్థిక సత్యం పట్టుకుంటే మోక్షం. వ్యవహార సత్యం, ఈ వ్యవహార సత్యంలో వ్యవహారం కోసమే కొన్ని సత్యాలు ఉంటాయి. ఆ సత్యాల్ని మనం అప్పుడప్పుడు ఆచరణ చేస్తాము, అప్పుడప్పుడు చేయకుండా ఉంటాం. యుధిష్ఠిరుడు ఈ సత్యాన్ని పట్టుకున్నాడు. ఈ పట్టుకున్న యుధిష్ఠిరుడు చిన్న అబద్ధం ఆడాడు. ఈ చిన్న అబద్ధంతో ఏమైంది? రథం అట్లా గాలిలో ఒక 2 అంగుళాలు పైకి ఉన్న రథం అబద్ధం ఆడంగానే టప్ కింద పడిపోయింది. అంటే అసత్యం అంత దోషాన్ని ఇస్తుంది. భూస్పర్శ లేదుట అప్పటి వరకు ఆయనకి. అక్కడ ఒక పిల్లర్ ఉంది, ఎక్కడో లేపాక్షిలోనో ఎక్కడో ఢిల్లీలోనో ఎక్కడో ఒక పిల్లర్ ఉంది. ఆ పిల్లర్ అట్లా మనకు కనిపిస్తుంది. దాని కింద గైడు ఇట్లా పేపర్ దూరుస్తాడు, దాని కింద పేపర్ వెళ్తుంది. కానీ మనం చూస్తే మనకేమనిపిస్తుంది అంటే అది నేల మీదే ఉంది అని అనిపిస్తుంది.
కానీ గాల్లో ఉంది, అది చాలా చిత్రం. అట్లా యుధిష్ఠిరుడు కూడా గాల్లో ఉన్నాడు, చూస్తే మాత్రం నడుస్తున్నాడు అన్నట్టుగానే ఉంటుంది. ఈ అసత్యం ఆడంగానే టప్ కింద పడిపోయాడు. భూస్పర్శ వచ్చేసింది. సత్యం అంత గొప్పది, అసత్యం అంత భయంకరమైనది. మరి యుధిష్ఠిరుడికే దోషం వచ్చినప్పుడు మనం పూర్ణ సత్యాన్ని పాటించడం కష్టం వ్యవహారంగా. అందుకనే పారమార్థిక సత్యాన్ని తెలుసుకోవాలా. తెలుసుకుంటే ఈ వ్యవహార సత్యం ఒకవేళ అసత్యం ఆడినా ఈ దోషం దాంతో ఎగిరిపోతుంది. జ్ఞానం అజ్ఞానాన్ని కాల్చినట్టుగా ఆ దోషం దీంతో పోతుంది. సత్యం తీర్థాన్ని, తీర్థం చాలా సులభమైంది. హాయిగా ప్రయాణం చేసి వెళ్ళొచ్చు, ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు, రైల్లో వెళ్ళొచ్చు, విమానంలో వెళ్ళొచ్చు, హ్యాపీగా సంతోషంగా ఫ్యామిలీ అంతా కలిసి మాట్లాడుకుంటూ సినిమా పాటలు ప్లే చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు కదా. ఇలా చేయటం ఒక విధానం. తీర్థానికి వెళ్తున్నప్పుడు అరే తీర్థానికి వెళ్తున్నాం, ఏదో శివక్షేత్రానికి వెళ్తున్నాం, ఏదో విష్ణు క్షేత్రానికి వెళ్తున్నాం, ఆ మంత్రం చెప్పుకుంటూ వెళ్ళటం. అందుకనే తీర్థయాత్ర చేసేప్పుడు మన మనస్సు ఎవరితో కలుస్తుందో, అంటే మన భక్తి, వాళ్ళలో కూడా అటువంటి భక్తి ఉండాలి. అటువంటి వాళ్ళని, సమదృష్టి ఉన్న వాళ్ళని, సమభావన ఉన్న వాళ్ళని ఎన్నుకుని వాళ్ళతో ప్రయాణం చేయాలి. ఏదో జనం కలుస్తారని అందరినీ కలిపేసుకుని వెళ్తే ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఉంటాడు. వాడి వల్ల మనకి చంచలం వస్తుంది. అందుకనే పిక్నిక్ వేరు, తీర్థం వేరు. ఈ కాలంలో తీర్థయాత్ర పిక్నిక్ అయిపోయింది. అక్కడ వెళ్ళి బదరీకి కేదార్కి వెళ్ళి చూస్తే పిక్నికే ఇప్పుడు. అది ఒక ప్యాషన్. ఏమిటంటే నేను బదరీ చూశాను, నేను కేదార్ చూశాను. ఏమి చూసావు, ఎందుకు చూసావు, ఎందుకు వెళ్ళావు? అది ఒక క్షేత్రం. హిమాలయమే చూడాలి అని ఉంటే నువ్వు బదరికి వెళ్ళాల్సిన పని లేదు. హిమాలయం, ఇంకా బాగున్న హిమాలయం చాలా ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. కానీ అది క్షేత్రం, భగవద్ ఆలయం. అది అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు సాధన చేయాలి, భక్తుడిలాగా ఉండాలి. అక్కడికే వెళ్ళటం, అక్కడ గలీజ్ చేయటం, ఎంత గలీజో ఈసారి వెళ్ళినప్పుడు. అందుకనే అంత భయంకరమైన ప్రళయం జరిగింది అక్కడ. ఎవరికి పని ఉందో పని లేదో అందరూ వెళ్ళటమే. సెలవులు వచ్చాయి, అందరూ వెళ్ళటం. భక్తి లేదు, ఏమీ లేదు. పోనీ అట్లాగైనా వెళ్తున్నారు, సంతోషం, అదే వేరే విషయం. కానీ అట్లా వెళ్ళాల్సిన క్షేత్రం కాదది. అక్కడికి భక్తిగా, అందుకనే ఏమంటారంటే ఒక వయస్సు అయిన తర్వాత, 60 ఏళ్ళు దాటిన తర్వాత తీర్థయాత్ర అంటారు. ఎందుకని అంటే అప్పుడు వాళ్ళు భక్తిగా ఉంటారు. ఈ చేష్టలన్నీ చేయలేరు, శరీరంలో శక్తి ఉండదు కదా, ఈ వేషాలన్నీ వేయలేరు. అందుకనే తీర్థాన్ని కాపాడటం కోసం ఆ నియమం పెట్టారు. కానీ యువకులు, ఈ కాలంలో భక్తిగా ఉండే యువకులు ఉన్నారు, లేదని చెప్పట్లేదు నేను. భక్తిగా ఉండే యువకులు ఉన్నారు, తెలియని యువకులు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళటం, బీడీలు తాగటం, సిగరెట్ తాగటం, అక్కడికి వెళ్ళి మద్య మాంసాలు. క్షేత్రమా, తీర్థమా, అది లేకపోతే పిక్నిక్ స్పాటా? ఏదో ఊరికి అట్లా మేము వెళ్ళొచ్చాం, ఒక ప్రదక్షిణ అయిపోయిందా, క్యూ అయిపోయింది. ఇంకేమిటి, ఏం చేయాలి ఈరోజు, आज क्या करना है, जाएंगे पार्टी करेंगे. या पार्टी करने के लिए तीर्थ जाना है, పార్టీ కోసం తీర్థానికి వెళ్ళాలా? అట్లా క్షేత్రాలన్నీ పాడు చేసి పెట్టేశారు. అక్కడికి వెళ్తే అసహ్యం అనిపిస్తుంది మనకి. అక్కడ వెళ్తారు, స్నానం చేస్తారు, అగ్నితీర్థం, ఇక్కడ రామేశ్వరం. ఇది నేను చాలా బాధతో చెప్తున్నాను, కోపంతో కాదు, బాధతో చెప్తున్నాను. అగ్నితీర్థం, రామేశ్వరం ముందు అగ్నితీర్థం ఉంది. అక్కడ సత్యం చెప్తున్నాను, స్నానం చేయాలనిపించదు, అంత గలీజ్గా పెట్టేశారు అక్కడ. ఇప్పుడు స్వచ్ఛ భారత్తో క్లీన్ చేస్తున్నారు, చేయాలి, చేస్తే చాలా సంతోషం. అక్కడ వెళ్ళినప్పుడు స్నానం చేస్తారా, అక్కడక్కడే బట్టలు వదిలేసి సోపులు తీసుకువెళ్తారు. సోపులు వేసి స్నానం చేసేది ఏముందండి, రోజు వేసుకునే సోప్ ఇది. వెళ్ళి అక్కడ ఆ తీర్థంలో సోపులు వేసుకుని స్నానం చేసి ఆ సోపులన్నీ అక్కడ విడిచిపెట్టి అక్కడ పెట్టి వస్తారు. పాపం ఎవరో ముసలమ్మ వచ్చి సోపు మీద కాలేసి దబ్బని పడుతుంది. నీకు పుణ్యం వచ్చిందా, ఆవిడని పడగొట్టిన పాపం వచ్చిందా నీకు? ఎందుకు ఈ సోపులు, తీర్థంలో సోపులు ఎందుకు, అవసరం లేదు. అలాగే అనేకం, అక్కడికి వెళ్ళటం, స్నానం చేసిన తర్వాత అక్కడే కూర్చుని ఏదో చిప్స్ ప్యాకెట్ తినేసి ఆ చిప్స్ అక్కడే పడేసి రావటం. ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం. తీర్థాన్ని, పరమాత్మ మనల్ని ఉద్ధరించడం కోసం తీర్థాలని సృష్టి చేస్తే మనం వాటిని పాడు చేసి మళ్ళీ ఆయనే రావాలి క్లీన్ చేయటానికి. బ్రహ్మగారే మళ్ళీ దిగి రావాలి. ఈ తీర్థాలన్నీ క్లీన్ అవ్వాలంటే ఆయన స్వయంగా చీపురు పట్టుకుని వచ్చి, ప్రధానమంత్రి గారు ఇప్పుడు చేస్తున్నారే అట్లా ఆయనే చీపురు పట్టుకుని వచ్చి క్లీన్ చేస్తే కానీ క్లీన్ కావు. అట్లా తయారు చేసేసాం మనం. మొన్న ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూ అంతా గలీజ్ ఉంది. ఈ కొట్లు పెట్టుకుని ఉంటారు, పాపం వాళ్ళ జీవిక సంతోషం.
అక్కడ తింటారు, ఇది ఆ ప్లాస్టిక్ గ్లాస్ ఇస్తారు టీ, దాన్ని తాగేసి అక్కడే పడేస్తారు. ఈ కొట్టు పెట్టిన వాడు పక్కన ఒక డస్ట్బిన్ పెట్టచ్చు కదా, పెట్టడు. వీడికి అవసరం లేదు, వీడికి వ్యాపారం అంతే. అక్కడే ఒక బకెట్లో గలీజైన నీళ్లు, దాంట్లోనే తట్టలు కడగటం, దాంట్లోనే ఇవ్వటం. ఎవరెవరి ఎంగిలి ఎవరెవరు తింటున్నారో, ఏమేమి రోగాలు వస్తున్నాయో, తీర్థాల నుంచి రాగానే కడుపు నొప్పి, జ్వరము, తీర్థానికి వెళ్తే రోగం వచ్చింది అనటం. ఏం ఆయన ఇచ్చాడా నీకు రోగం? అక్కడికి వెళ్ళిన శివుడో విష్ణువో ఇచ్చాడా? నువ్వు తెచ్చుకున్నావు. నువ్వు ఎట్లా ఉండాలో అట్లా ఉండక నువ్వు రోగాలు తెచ్చుకున్నావు. దానికి ఆయన బాధ్యుడా? అందుకనే ఆచారము మడి అందరికీ ఉంది. ఆచారం అనేది బ్రాహ్మణులకు మాత్రమే కాదు. ఎవరు చెప్పారు? అది చాలా పొరపాటు, తప్పు. అందరూ ఆచారంగా ఉండాలి. ఆచారం అంటే శుచి, శుభ్రత. శుచిలో లేని చోట భగవంతుడు ఉండడు. ఎలా ఉంటాడు ఆయన? ఆయన పరమశుద్ధ, ఆయన పేరే అది. శుద్ధ సాత్విక అని పేరు ఆయనకి. శుద్ధ జ్ఞానస్వరూప అని పేరు. ఆ శుద్ధం లేకపోతే, శుచిత్వం లేకపోతే ఆయన ఎట్లా ఉంటాడు? ఇది మనం అర్థం చేసుకోవాలి. భక్తి 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 అనేసి శుచిని మర్చిపోతున్నాం మనం. శుచి లేని భక్తి భక్తి ఎట్లా అవుతుంది? అక్కడ పడేశారని. నేను కాంబోడియా వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ పాత పాత దేవస్థానాలు, చాలా పాత దేవస్థానాలు, హిందూ టెంపుల్స్ అన్నీ చాలా పెద్ద పెద్దగా. అత్యంత పెద్ద దేవస్థానం ప్రపంచంలోనే కాంబోడియాలో ఉంది, విష్ణు దేవస్థానం. ఇప్పుడు విగ్రహాలన్నీ కూల్చేశారు, అది వేరే విషయం. పెద్ద దేవస్థానం, వాటిని టూరిస్టులు చూడటానికి వెళ్తారు. అక్కడ ఒక ముసలామె ఈ చెరుకు రసం చేసేది దగ్గర పెట్టుకుంది. చెరుకు రసం చేస్తోంది, ఇస్తోంది వాళ్ళకి. ఇవన్నీ అక్కడ పడేస్తారు కదా, ఇవన్నీ నీట్గా మనవరాలు అక్కడ పని చేస్తోంది. ఈ ముసలామె అన్నీ తీసి నీట్గా ఒక కవర్కి వేసుకుని అక్కడ పడేసే బిస్లరీ బాటిల్స్ అన్నీ తీసి వాటిని కాలుతో ఒత్తి నీట్గా ఒక దారం కట్టి తన సైకిల్ వెనకాల పట్టుకుని 80 ఏళ్ల ముసలామె తను తొక్కుకుంటూ వెళ్ళి ఎక్కడో దూరంగా పెట్టి వచ్చింది. నేను చూస్తూనే ఉన్నాను అది ఏం జరుగుతోందని. చాలా సంతోషమైంది ఆమెకి. ఆ శ్రద్ధ మన వాళ్ళలో లేదు. అట్లా పడేశారు. ఆ క్షేత్రంలో చూశాను. చూసి వచ్చి మన వాలంటీర్స్ని అడిగాను, ఆయన నేను వెళ్దాము క్లీనింగ్కి అనుకుంటున్నాను, నాతో పాటుగా మీరు వస్తారా? అయ్యయ్యో మీరు రావద్దు, మేమే చేస్తాము. వెళ్ళారు, వెళ్ళి చేయటం మొదలుపెట్టారు. అంతా క్లీన్ చేశారు. వచ్చారు, స్వామిజీ క్లీన్ చేశామన్నా. నేను వచ్చి చూశాను, అంతా క్లీన్గా ఉంది. చాలా సంతోషమైంది. మంచి పని చేశారు, ఇది అప్పాజీకి చాలా ఇష్టమైంది. ఎప్పుడూ క్లీన్గా ఉంచండి అంటూ ఉంటారు అప్పాజీ, మీకు తెలుసు. వాలంటీర్స్ అందరూ, మన కుమార్ కూడా ఉన్నారు. అప్పుడు క్లీన్ చేశారు, వచ్చారు. ఒక 2 రోజుల్లో మేము కర్నూలుకి వచ్చిన తర్వాత ఒక వార్త న్యూస్ పేపర్లో. ఏం వార్త తెలుసా? అక్కడి వాళ్ళు, అక్కడే అధికారులు, అక్కడ పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కలిసి అవమానమై సిగ్గుపడి వాళ్ళు కూడా క్లీన్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషమైంది. ఈ మార్పు రావాలి. తీర్థాలని మనం కాపాడుకోవాలి. మనం వెళ్ళినప్పుడు తీర్థాన్ని వీలైనంత క్లీన్ చేసి రావాలి. తర్వాత ఎలాగూ ఇలాగే ఉంటుంది వదిలేసేయండి అని అనుకోకూడదు. మనకి ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కనిపిస్తే దాన్ని తీసి డస్ట్బిన్కి వేసి అది చాలు. మన పూర్వీకులు ఆ తీర్థాలని కాపాడారు కాబట్టే ఈరోజు అవి మనకి దొరుకుతూ ఉన్నాయి. వాటిలో ఉండే ప్రభావం, దీనిలో స్నానం చేస్తే రోగాలు పోతాయా? రోగాలు వస్తాయి. ఎవరు కారణం? దానికి మనమే కారణం. రోగాలు పోయే తీర్థాన్ని మనం అట్లా పాడు చేసుకున్నాం. ఇన్ని యుగాలు కాపాడిన దాన్ని మనం కొన్ని సంవత్సరాలు కాపాడలేకపోతున్నాం. ఇన్ని యుగాలు వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు ఆ క్షేత్రాన్ని, ఒక్కొక్క తీర్థాన్ని, ఒక్కొక్క క్షేత్రాన్ని యుగాలు కాపాడుతూ వచ్చారు గౌరవంతో, పూజతో. మహానంది చూడండి, సరోవరం. ఆ సరోవరంలో వేలాది మంది స్నానం చేస్తారు. ఎంత శుద్ధంగా ఉంటుంది. ఎట్లా సాధ్యం అది? ఆ కింద నుంచి అట్లా నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ సిస్టమ్ అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ స్నానం చేసిన వాళ్ళకి మంచిదైంది. అలాగే మనం ఆశ్రమాలు, తీర్థాలు, దేవాలయాలు ఇవన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. మన బాధ్యత అది. లేకపోతే మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. అది అక్కడ వెళ్ళాము ఒక చోట, ఒక క్షేత్రానికి, కదిరికి వెళ్తే అన్ని కవర్లు, ఈ ప్లాస్టిక్ కవర్ వచ్చి ప్రపంచాన్ని పాడు చేసి పెట్టింది. ఇది పోతే కానీ ప్రపంచం బాగవుతుంది. చూసినప్పుడల్లా బాధ అవుతూ ఉంటుంది. అవన్నీ వస్తాయి, అవి పోవు, కరగవు, చాలా ఇబ్బంది. అట్లా సరోవరానికి వెళ్ళాం, అదంతా పాడైపోయింది. మానస సరోవరం కూడా పొల్యూట్ అయిపోతుంది. అంత దూరం ఉండి అక్కడికి వెళ్ళటమే కష్టం. స్పెషల్ పర్మిషన్ అంతా కావాలి. ఆక్సిజన్ లేదు. అక్కడికి కూడా పని కట్టుకుని వెళ్ళి పాడు చేసి వస్తున్నాం మనం. బాబా, ఎంత గ్రేట్ మనం.
చాలా స్పెషల్. మనల్ని మెచ్చుకోవాలి. మనిషి అంత గొప్పవాడు ప్రపంచంలో లేడు. వెతికి వెతికి అక్కడికి వెళ్ళి మరీ పాడు చేసి వస్తాం. భగవంతుడు రహస్యంగా పెడతాడు హిమాలయాల్లో, ఎవరికి అందకుండా. ఇవన్నీ ఎప్పుడో కాపాడుతాయి భూమిని. అక్కడికి కూడా వెళ్ళి పాడు చేసి వస్తాడు మనిషి. ఇది స్థితి. ఎందుకని అంటే పిక్నిక్ అయిపోయింది. తీర్థయాత్ర అనేది పిక్నిక్ అయిపోయింది దాంతో ఇదంతా కూడా. ఎందుకంటే జనం పెరిగిపోతున్నారు కదా. జనం పెరిగిపోయి ఇదంతా సృష్టిలో జరిగేదే. మనం ఎంత బాధపడినా కూడా ఈ చక్రం ఇట్లా మళ్ళీ క్లీనింగు, మళ్ళీ గలీజు, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది సృష్టిలో. ఎప్పుడో జరిగిందే ఇదంతా కూడా. కృష్ణుడు అన్ని తీర్థాలు క్లీన్ చేయించాడు అని భాగవతంలో ఉంది. అప్పుడు కూడా జరిగిందే అది. అలా అని మనం అజ్ఞానంతో చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు కదా, తపోధర్మంచ దానంచ సత్యం తీర్థాని చైవహి. చాలా చాలా విషయాలు మనం యోగవాసిష్టం కన్నా మీరి మాట్లాడుకున్నాం. ఎందుకంటే ముఖ్యమైనది కాబట్టి మనకి. ఇలా ఈ 5టిని సృష్టి చేసి ఆయన ఏతత్ సృష్ట్వా పునర్దేవ చింతయామాస భూతకృత్ పుంసాం నానేన సర్గస్య దుఃఖస్యాంత ఇది స్వయం. వీటిని సృష్టి చేసి చూశాడు. చూసి వీటి వల్ల పూర్తిగా దుఃఖ నివృత్తి కాదు అని కూడా ఆయన తీర్మానం చేశాడు. పూర్తిగా దుఃఖ నివృత్తి అంటే శరీరానికి మాత్రమే కాదు, ఆ జీవుడికి పట్టిన దుఃఖం అది పోవాలంటే ఇవి మాత్రమే సరిపోవు. ఏం కావాలి? జ్ఞానం కావాలి అని అనుకుని ఆయన, ఎందుకంటే ఆయన సృష్టి చేసిన తీర్థాన్ని మనం అజ్ఞానంతో పాడు చేస్తున్నాం కదా. అందుకే ఆయనకి తెలిసింది, ఓహో జ్ఞానం ఉంటే కానీ ఇవేవి సరిపోవు అని అనుకుని జ్ఞానాన్ని సృష్టి చేయాలా అని సంకల్పం చేశాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ. దాన్నే ఇక్కడ చెబుతున్నారు. ఆ ఘట్టాన్ని మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం అని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.